రాష్ట్రంలో సీఎం జగన్ పరిపాలనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మిగనూరు నియోజకవర్గ కూటమి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. పింఛన్ల పంపిణీలో కుట్ర రాజకీయాలు చేసి 33 మంది చావుకు కారణమయ్యారని ఆయన ఆరోపించారు. నవరత్నాలు అంటూ మోసాలు చేసిన జగన్ను ప్రజలు ఇంటికి సాగనంపుతారు అని అంటున్న కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డితో ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. సార్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, దాదాపుగా నామినేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా స్పీడ్గా ప్రచారంలో ముందుకెళ్తా ఉన్నారు. ఎలా ఉందంటారు ప్రచారం? చూస్తున్నారు ప్రచార వేగమే కాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు దాదాపుగా అన్ని సామాజిక వర్గాలు, ఇటు బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రతి గ్రామం నుంచి వైసీపీ పార్టీ నుంచి చేరికలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఏదైతే ఒక్క అవకాశం అడిగారో ప్రజలు ఇచ్చారు. ఆ ఒక్క అవకాశంలో 5 సంవత్సరాల్లో ప్రజలకు చేసిందంటూ ఏమీ లేదు. సంక్షేమం ముసుగుల అభివృద్ధిని చంపేశారనే విషయాన్ని అన్ని వర్గాలు అందరు ప్రజలు కూడా గమనించారు. నిన్నటితో ఏదో దింపుడు కలేం ఆశ ఉండే కొద్దిగా మేనిఫెస్టో ప్రకటించడంతో ఇంకా కాడి పడేశాడు వైసీపీ పార్టీ నాయకుడు అనేది అర్థమైపోయింది. అది కూడా నవరత్నాలంటూ మోసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్లస్ అంటూ మళ్ళీ వదులుతూ ఈ మోసానికి తెరదీయడం అనేది ప్రజలు గుర్తించారు. ఈ దెబ్బతో వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిన జయనాగేశ్వరిని కురవ సామాజిక వర్గం చెందినటువంటి బస్తిపాటి కురవ నాగరాజు గారిని ఎంపీగా గెలిపించుకోబోతున్నారు, ఎమ్మెల్యేగా ఆశీర్వదించబోతున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము, మీ ఎమ్మిగనూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉండేటటువంటి పార్టీ ముఖ్య నాయకులు కూడా వైసీపీని వీడి సైకిల్ని చేరుతున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి ఉన్నటువంటి అసహనానికి గురవుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం, ఏమంటారు? నేను చెప్తున్న విషయం అదే. మా పశ్చిమ ప్రాంతంలో మా ఎమ్మిగనూరు వెనుకబడినటువంటి నియోజకవర్గం ముఖ్యంగా సాగునీరు, త్రాగునీరుకి రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చిన ఆర్డీఎస్ రైట్ కెనాల్ని కానీ, ఇంటింటికి తాగడానికి నీళ్ళకి 146 కోట్లతో గాజులు తిన్నే ప్రాజెక్టు కానీ, వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి గ్రామానికి నీళ్ళనిచ్చేటువంటి ప్రాజెక్ట్ని, అదేవిధంగా 13 కోట్లతో ఈరోజు చూస్తున్నారు ఈ పిల్లిగొండ గ్రామంలో 13 కోట్లతో నేను ఆ రోజు 11 గ్రామాలకు త్రాగునీరు తెస్తే దిష్టి బొమ్మల్లాగా ఆ ట్యాంకులను కట్టి సగంలోనే వదిలేశారు. ఈ గ్రామంలో అసహనం చూస్తున్నారు. వైసీపీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ వీరి వాళ్ళు అడుగుతున్న మాట ఒకటే, మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వండి, సాగునీరు ఇవ్వండి, రైతులకు కానీ ఒక్క చుక్క నీళ్లు కానీ మా గ్రామాల్లో తాగడానికి లేవని ఈరోజు ఇంత బాధపడతా ఉంటే నేను బటన్ నొక్కినా అంటూ 130 సార్లు బటన్ నొక్కినా అంటూ ఈరోజు ప్రగల్భాలు పడుగుతూ మేము సిద్ధం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండొచ్చు, ఎమ్మిగనూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు ప్రతి గ్రామంలో కూడా సిద్ధంగా ఉన్నారు. దేనికి సిద్ధంగా ఉన్నారు? వీళ్ళ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 2 బటన్లు మీరు 130 సార్లు నొక్కారు మా 5 ఏళ్లలో. ప్రజలందరూ కూడా 2 బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక బటన్ జయనాగేశ్వరుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని సైకిల్కి వేయడానికి, 2వ బటన్ ఎంపీగా కురువ సామాజిక వర్గానికి చెందిన బస్తిపాటి నాగరాజు గారిని ఎంపీగా చేసుకోవడానికి తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చూసాం, ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఉన్నారు, అయినప్పటికీ ఇవ్వకుండా వాలంటీర్ల సంబంధించినటువంటి వ్యవహారం తెర మీదకి తెస్తూ ఉన్నారు. అయితే రేపు ఇచ్చేటటువంటి పింఛన్ల వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారాన్ని బయట ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంది. కానీ రాష్ట్రంలో ఉండేటటువంటి యువత కావచ్చు, ఇటు ఉద్యోగులకు సంబంధించి ఎందుకు మాట్లాడలేని పరిస్థితులు ఉందంటారు వైసీపీ ప్రభుత్వం? అసలు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కాదు 2.5 నెలల క్రితం చెప్పింది. ఏం చెప్పింది? వాలంటీర్లని విధుల నుంచి దూరం పెట్టమని చెప్పింది. వాలంటీర్లు చేసే ప్రతి పని, నెల ఇచ్చే డబ్బులని, పెన్షన్లు కానీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కాదండి? ఈరోజు కేవలం ప్రతిపక్షాల మీద బురద జల్లుతూ ఈరోజు అవ్వలను తాతల్ని వేసవి కాలంలో సచివాలయాలకు రప్పించి 30 మంది చనిపోవడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. కుట్ర రాజకీయాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వ హత్యలను తెలియజేస్తున్నావు. నేను ఏం చేశాడు? ఇంటికి ఇచ్చే పెన్షన్లు ఇవ్వమని చెప్తే ఇంటికి ఇవ్వకుండా వాళ్ళని వెనక్కి ముందుకు మా మీద కోపంతో, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల మీద కోపంతో బట్టగాల్చి మా మీద మొహం మీద వేయాలని చూస్తున్నాడు. కానీ నిజమైన ప్రేమ ఉంటే నేను అడుగుతున్న సూటిగా జగన్మోహన్ రెడ్డికి, ఈరోజు ఈ ప్రభుత్వానికి, మీరు చెత్తకు పన్ను వేస్తూ చెత్త పన్ను కట్టకపోతే అవ్వలు తాతల పెన్షన్ నుంచి తీసేస్తున్నారు 5 ఏళ్ల నుంచి. మీకు నిజంగా పెన్షన్లు ఇచ్చే అవ్వలు తాతల మీద ప్రేమ ఉంటే ఎందుకు డబ్బులు కొట్టేస్తున్నారు? ఈరోజు మాత్రం వాలంటీర్లను వద్దన్నామని చెప్పి ఒక డ్రామా ఆడుతూ ఈరోజు కుట్ర చేసి కక్షగట్టి చంద్రబాబు గారి మీద నెపం నెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి డ్రామా రెడ్డి అని ఒక పేరుంది. ఎందుకంటే గతంలో కొడికత్తి డ్రామా ఆడారు, నిన్న గులికిరాయి డ్రామా ఆడారు,
ఈరోజు పెన్షన్లను అడ్డం పెట్టుకొని అవ్వాతాతలను చంపి ఏదో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టి మా వల్లనే పెన్షన్లు ఇవ్వలేకపోయినట్టుగా ఒక డ్రామా ఆడారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఒక్క అవకాశం అంటే నమ్ముతారు, ఒక్క డ్రామాని నమ్ముతారు. కానీ మీరు ప్రతిసారి డ్రామాలు ఆడితే నమ్మడానికి సిద్ధంగా లేరు. మీ టక్కుటమారి విద్యలు, మీ డబ్బుల సంచులు, మీరు ఎన్ని చేసినా సైకిల్ రావడం, కూటమి అభ్యర్థులను గెలవడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవ్వడం ఖాయమని తెలియజేస్తున్నాం. మోసం చేయాలనుకుంటారు. మా మేనిఫెస్టోలో కాదు, మా సూపర్ 6లో చెప్పాం, రేపు తల్లికి వందనం పేరు మీద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇస్తామని. ఇక చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేదు. ఈరోజు ప్రాజెక్టులను నాశనం చేశాడు, అభివృద్ధిని నాశనం చేశాడు. మా ప్రాంతంలో గ్రామాల్లో వలసలు వెళ్ళిపోయి ఈరోజు ఇబ్బంది పడతా ఉంటే, తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉంటే, మీరు పథకాలు ఇవ్వాల్సిన వరకొరగా ఇచ్చి మేనిఫెస్టో అంటూ నవరత్నాలు ప్లస్ అంటున్నాడు. నవరత్నాల ప్లస్ లేదు, ఇంకో రకంగా నవరత్నాల మోసాలు ఏదైతే నవమోసాలు చేశారో ప్రజలకు అర్థమైపోయింది. రేపు మా మేనిఫెస్టో, నిన్న వారి మేనిఫెస్టో తోటి చాప్టర్ క్లోజ్ అయింది వైసీపీ పార్టీ. రానున్నటువంటి రోజుల్లో మా మేనిఫెస్టో పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఇంకా ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ ఉరకలేస్తుంది. ఫైనల్ క్వశ్చన్, అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి యువత కానీ ఉద్యోగస్తులు కానీ మిగతా సామాజిక వర్గం వారు నమ్మని స్టేజ్లో ఉండటంతోనే ఈ పెన్షన్ల వ్యవహారం రాష్ట్రంలో తెర మీదకి వస్తుందంటారా? ఈ కుట్రలు ఒకటండి, ఎప్పుడైనా ఒక ప్రభుత్వం చేసిన పనులని, చేసిన అభివృద్ధిని చూపించి చేతులెత్తి మొక్కి ఓట్లడగాల. జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ వైసీపీ పార్టీ చేసిందంటూ ఏమీ లేదు. వాళ్ళు చేసేవన్నీ డ్రామాలు, నాటకాలు, కుట్రలు. కులాల మధ్యలో చిచ్చు పెట్టాడు, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టాడు, అయిపోయింది. కులాల మధ్యలో చిచ్చు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా సానుభూతి డ్రామా, అది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో డ్రామా, అది అయిపోయింది. యువకుల్ని మెగా డిఎస్సిని మెగా మోసం చేశాడు. రైతులకు నీళ్ళు ఇస్తానని రైతు భరోసాని నామం పెట్టాడు. సున్నా వడ్డీ అని చెప్పి సున్నం పెట్టాడు ఆడకూతులకు. ఒక్కొక్క చుక్క నీళ్ళు లేకుండా ప్రతి గ్రామాలను ఎండగొట్టాడు. ఈరోజు ఎక్కడా నీళ్లు లేవు. ఇన్ని రకాలుగా మోసాలు చేసి ఇచ్చే పథకాలు కూడా అరకొరగా ఇచ్చి చేనేతలు ఎక్కువగా ఉన్నారని చెప్పి సీటు తెచ్చుకొని ఇక్కడ ఎమ్మిగనూరులో నేతన్న నేస్తం కేవలం 1,400 మందికి ఇచ్చారు. అంటే 15,000 నుంచి 20,000 మంది ఉన్నారని టికెట్ అయితే తెచ్చుకుంటారు సీటు, కానీ ఇచ్చే పథకాలు మాత్రం 1,400 మందికి ఇస్తారా? దీంట్లోనే అర్థమవుతుంది వీళ్ళకు చేనేతల పట్ల, బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉందో మీకు అర్థమవుతుంది. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఎమ్మిగనూరు సంబంధించినటువంటి నియోజక పరిధిలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో ఇక్కడ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా గెలుపు తమదే అంటూ కూడా ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితులను అయితే చూస్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ బాబీతో శ్రీరామ్, ఎమ్మిగనూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.